ఓకే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇన్వర్టర్ బోర్డ్ అయితే తయారు చేసాం అనమాట. ఇన్వర్టర్ అనమాట, మినీ ఇన్వర్టర్ ఇది. అండ్ దీన్ని ఫుల్ మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడే దీన్ని తయారు చేయగలుగుతారు. ఎందుకంటే కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకొని దీన్ని అయితే తయారు చేయాలన్నమాట. అండ్ దీన్ని ఇప్పుడైతే టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇది వచ్చేసి 9 వాట్ బల్బ్ అనమాట. దీని వెనకాల హ్యాండ్ తో టచ్ చేస్తాను, చూడొచ్చు బల్బ్ అయితే గ్లో అవ్వట్లేదు. అండ్ ఎందుకంటే మీరు వీడియో కింద మళ్ళీ కామెంట్ చేస్తారు, ఇది ఫేక్ వీడియో, ఇన్వర్టర్ వర్క్ అవ్వట్లేదు బ్రో అని. అందుకని మీకు ముందే చూపిస్తున్నాను. చూడొచ్చు, టచ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేసి ఇన్వర్టర్ అయితే అస్సలు టచ్ చేయకండి. అండ్ ట్రాన్స్ఫార్మర్ వరకు అయితే టచ్ చేయొచ్చు ముందునంతా, ట్రాన్స్ఫార్మర్ తర్వాత అయితే అస్సలు టచ్ చేయకండి. ఎందుకంటే స్టార్టింగ్ లో చూస్తుంటారు, షాక్ తగిలింది అనమాట నిజంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి బల్బ్ని అయితే ఇందులో పెడుతున్నాను. చూడొచ్చు ఎంత బ్రైట్ లైట్ అయితే వస్తుందో. నిజంగా మనం ఏసీ వోల్టేజ్ ఇచ్చి బల్బ్ ని ఎలా బ్లో చేస్తున్నామో సేమ్ అంత బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంతో నియర్ గా 1 అవర్ 30 మినిట్స్ అయితే బ్యాకప్ కూడా వస్తుంది ఈ బ్యాటరీ వాడైతే. ఈ బ్యాటరీని నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో తయారు చేశాను, చూడొచ్చు మీరు. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి, ఐ కార్డ్స్ లో అయితే లింక్ ఇస్తాను అనమాట. అండ్ ఇంక ఈ వీడియోని అయితే చూసేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పీవీసీ షీట్ అయితే తీసుకున్నాను చూడండి. అండ్ ఈ పీవీసీ షీట్ కి 2 హోల్స్ అయితే చేశాను, చూడొచ్చు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి అనమాట. అండ్ దీనికి బ్లూ కలర్ స్ప్రే పెయింట్ అయితే చేశాను. అండ్ ఇది చాలా థిక్నెస్ ఉన్న పీవీసీ షీట్ అనమాట, అసలు బెండ్ అవ్వదు, చాలా థిక్ గా ఉంది. బేస్ ప్లేట్ కింద అలాంటి షీట్ వాడితే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది మనకి ప్రాజెక్ట్ లో. అండ్ చూడొచ్చు, ఇది వచ్చేసి ఒక 3 పిన్ సాకెట్ అనమాట. మన అవుట్పుట్ తీసుకోవడానికి, ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ తీసుకోవడానికి సాకెట్ని అయితే చేశాను. అండ్ దీన్ని కూడా పీవీసీ షీట్ కంటించి నీట్గా బ్లూ కలర్ స్ప్రే పెయింట్ అయితే వేస్తాను అనమాట. స్క్రూస్తో బిగిన్స్ స్ప్రే పెయింట్ అయితే వేసాను. అండ్ ఇంకో షీట్ని కూడా మీరు ఎలాగైతే చేయాలన్నమాట. అండ్ దీనికి ఒక 2 హోల్స్ అయితే వేసుకున్నాను, చూడొచ్చు. అండ్ ఇవి ఎందుకంటే ఇక్కడ స్విచ్ అండ్ డీసీ ఫీమేల్ సాకెట్ని అయితే బిగిస్తాను అనమాట. చూడొచ్చు, ఈ స్విచ్ అండ్ ఈ డీసీ ఫీమేల్ సాకెట్ని అయితే ఇక్కడ బిగిస్తాను. మన ఇన్పుట్ తీసుకోవడానికి ఇవైతే హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ మన ప్రాజెక్ట్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ స్విచ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఇవి రెండింటిని ఇక్కడ ఫిక్స్ చేయడానికి ఇక్కడ హోల్స్ అయితే చేసుకున్నాను. అండ్ ఇదే మన ప్రాజెక్ట్కి మెయిన్ హార్ట్ అనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసి 200 వాట్స్ ఇన్వర్టర్ బోర్డ్ అనమాట. దీన్ని నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీని బై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇక్కడ టెర్మినల్స్ అయితే కనబడుతున్నాయి కదా, అక్కడే మనం ట్రాన్స్ఫార్మర్ వైర్స్ అయితే సోల్డరింగ్ చేయాలి. అది నేను తర్వాత అయితే చూపిస్తాను మీకు సోల్డరింగ్ చేసినప్పుడు. అండ్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసి 12012 3 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. మీరు ఈ ప్రాజెక్ట్లో 3 amps వాడితేనే కరెక్ట్గా మనకు ఇన్వర్టర్ అనేది వర్క్ అవుతుంది. 2 అయినా వాడచ్చు, 2 కన్నా ఎక్కువైనా సజెస్ట్ చేస్తాను మీకు. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆంపియర్ అయితే నేను వచ్చేసి 3 ఆంపియర్ అయితే వాడుతున్నాను. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అయితే బై చేయొచ్చు మీరు. అండ్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ ట్రాన్స్ఫార్మర్ని అయితే మన బేస్ ప్లేట్ మీద నీట్గా స్క్రూస్ వాడైతే ఫిక్స్ చేస్తాను. చూడొచ్చు, అందుకోసమే ఇట్లా హోల్స్ కూడా చేస్తాను ముందుగానే. అండ్ ఇప్పుడైతే స్క్రూస్ వాడైతే ఫిక్స్ చేసి మీకైతే చూపిస్తాను. గాయస్ చూడొచ్చు, సక్సెస్ఫుల్గా అయితే ట్రాన్స్ఫార్మర్ అయితే స్క్రూస్తో అయితే ఫిక్స్ చేస్తాను. అండ్ దీనికైతే కొంచెం క్వాలిటీ స్క్రూస్ వాడైతే ఫిక్స్ చేయండి, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. మనం ప్రాజెక్ట్ని తీసుకెళ్తున్నప్పుడు ఇలా రివర్స్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్ అయితే పడకూడదు అనమాట. అండ్ చూడొచ్చు, స్క్రూస్ అయితే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. గాయస్ నేను చూడొచ్చు, స్విచ్ అండ్ డీసీ సాకెట్కి అయితే వైర్స్ అయితే కనెక్ట్ చేస్తాను. ఇవన్నీ మీకు బేసిక్ కనెక్షన్స్ అనమాట, మీకు ఈజీగా తెలిసే ఉంటుంది. అండ్ ఎవరికైనా తెలియకపోతే కింద సర్క్యూట్ డయాగ్రామ్ ఓపెన్ చేసి అయితే చూడండి, నీట్గా అర్థమైపోద్ది. అండ్ ఈ వీడియోని పాస్ చేసి కూడా చూడొచ్చు, నీట్గా అర్థమైపోయి ఉంటుంది. అండ్ గాయస్ ఇప్పుడు వచ్చేసి మదర్ బోర్డ్ ఎలా సోల్డరింగ్ చేయాలో కూడా చెప్తాను. ఇది వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ అనమాట. ఇక్కడ మనము మన డీసీ నెగిటివ్ టెర్మినల్ అయితే సోల్డరింగ్ చేయాలి, బ్లాక్ వైర్ని అయితే. అండ్ ఇక్కడ 2 స్క్రూస్ కనబడుతున్నాయి కదా, ఇక్కడైతే మన ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన మన ట్రాన్స్ఫార్మర్లో ఫస్ట్ వైర్ వచ్చేసి 12 అనమాట, మిడిల్ వైర్ వచ్చేసి 0 అనమాట, మళ్ళీ 12 అనమాట. ఈ 2 12స్ని ఇక్కడైతే సోల్డరింగ్ చేసేయాలి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సోల్డరింగ్ ఆల్రెడీ చేస్తుంటుంది అనమాట. మనం జస్ట్ చిన్న సోల్డరింగ్ పెట్టేసి అంటే అదే సోల్డరింగ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న టెర్మినల్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ అనమాట. ఇక్కడ మన
ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన 0 వైర్ని అయితే సాల్డరింగ్ చేయాలి. అండ్ మనం ఇన్పుట్ నుంచి ఇచ్చిన పాజిటివ్ వైర్ని కూడా ఇక్కడ సాల్డరింగ్ చేయాలన్నమాట. అండ్ నేను చెప్పింది అర్థం కాకపోతే కింద సర్క్యూట్ డయాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. అండ్ నేనైతే ఇప్పుడు సాల్డరింగ్ అయితే చేసుకుంటాను అండ్ మీకు చేసి చూపిస్తాను. అండ్ గాయస్ చూడొచ్చు, ఇన్పుట్ నుంచి వచ్చిన 12 వోల్ట్ పాజిటివ్ని నెగిటివ్ని అయితే ఇక్కడ సాల్డరింగ్ చేశాను. పాజిటివ్ని అయితే ఇక్కడ సాల్డరింగ్ చేశాను అండ్ నెగిటివ్ అయితే ఇది అనమాట. అండ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన 12ని అయితే ఇక్కడ సాల్డరింగ్ చేశాను. అండ్ 0 వచ్చేసి పాజిటివ్ వైర్కి అయితే సాల్డరింగ్ చేయాలి. అండ్ మదర్ బోర్డ్లో వచ్చేసి ఇక్కడైతే సాల్డరింగ్ చేయాలి. అండ్ ఇంకో 12 వచ్చేసి ఇక్కడైతే సాల్డరింగ్ చేశాను అనమాట. అండ్ ఫైనల్గా కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్ నుంచి వచ్చే వైర్స్ నుంచి మనకి 220 వోల్ట్ అయితే వస్తుంది. అదైతే నేను ఫైనల్గా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం బేస్ ప్లేట్ మీద మొత్తం అన్ని డబల్ సైడ్ టేప్ వాడైతే స్టిక్ చేసుకుంటాను. అండ్ చూడొచ్చు, డబల్ సైడ్ టేప్ వాడైతే స్టిక్ చేస్తాను అనమాట. గాయస్ చూడొచ్చు, మన ఇన్వర్టర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు దీని లుక్స్ అయితే ఎంత బాగుందో. అండ్ దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం మనము. అండ్ నేను మెయిల్ టు మెయిల్ DC మెయిల్ జాక్ అడాప్టర్ అయితే తీసుకుంటున్నాను చూడొచ్చు. అండ్ దీన్ని రన్ చేయాలంటే మనకి బ్యాటరీ కావాలన్నమాట. బైక్ బ్యాటరీ అయినా వాడచ్చు, మనకి లిథియం బ్యాటరీ ప్యాక్ నేను ఒక 6 months బ్యాక్ అయితే తయారు చేశాను అనమాట. లిథియం బ్యాటరీ ప్యాక్ అనమాట. చూడొచ్చు, దీన్ని ఆల్రెడీ ఒక వీడియోలో అయితే వాడాను. ఆ వీడియో ఎందులో వాడానో కామెంట్ చేయండి అండ్ నేనే చెప్తాను. ఒక బ్లూటూత్ స్పీకర్ తయారు చేశాను కదా, ఆ వీడియోలో అయితే వాడాను అనమాట. ఆ స్పీకర్ అయితే స్టిల్ వర్కింగ్లో ఉందన్నమాట. అండ్ చూడొచ్చు, ఇదైతే సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది దీంతో. అండ్ దీనికి ఒక DC ఫీమేల్ జాక్ అయితే యాడ్ చేసినప్పుడు అండ్ దీన్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ చూడొచ్చు, కనెక్ట్ చేశాను. ఎటువంటి ఫేక్ వీడియో కాదు, చూడండి. అండ్ ఇప్పుడు బల్బ్ని అయితే కనెక్ట్ చేద్దాం. అండ్ చూడొచ్చు, ఇది ఎటువంటి ఫేక్ బల్బ్ కూడా కాదు. చూడొచ్చు, టచ్ చేస్తున్నాను, వెనకాల మ్యాజిక్ లై చేస్తున్నాను, ఏటి అవ్వట్లేదు చూడండి. అండ్ నేను ఇప్పుడు ఒక బల్బ్ అడాప్టర్ని అయితే తీసుకున్నాను చూడొచ్చు. దాన్ని అయితే మనం సాకెట్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ చూడొచ్చు, ఇన్సర్ట్ చేస్తాను. అండ్ ఒకసారి బల్బ్ కూడా టచ్ చేస్తున్నాను చూడండి, వెలగట్లేదు. అండ్ చాలామంది మళ్ళీ ఫేక్ వీడియో అని కామెంట్ చేస్తారు, అందుకని ఇన్ని ట్రిక్స్ కూడా ప్లే చేస్తున్నాను. చూడొచ్చు, వెలగట్లేదు. అండ్ ఇప్పుడు హోల్డర్లో కూడా ఫిక్స్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తున్నామో బల్బ్ అయితే వెలిగింది. చూడొచ్చు, సక్సెస్ఫుల్గా అయితే మన ఇన్వర్టర్ అయితే పనిచేస్తుంది. చూడొచ్చు, బల్బ్ అయితే ఎంత బ్రైట్గా అయితే వెలుగుతుందో. అండ్ చూడొచ్చు, మళ్ళీ ఆపుతున్నాను అండ్ మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ ఇన్వర్టర్ బోర్డ్ మనం యూజ్ చేసి ఒక 200 watts వరకు మనం అయితే లోడ్ వేయొచ్చు. అండ్ ఈ బల్బ్ వచ్చేసి 9 watts అనుకుంటాను. అండ్ మనం ఇలాగ ఎన్ని వాట్స్ అయినా లోడ్ అయితే వేయొచ్చు అనమాట. అండ్ మనకు బ్యాటరీ కెపాసిటీ మంచిగుంటే ఒక 2 to 3 hours అయితే రన్ చేయొచ్చు అనమాట ఇన్వర్టర్ని అయితే. అండ్ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఇదైతే ఈ ఇన్వర్టర్ బోర్డ్ అయితే చాలా హీట్ అవుతుంది అనమాట. ఆ హీట్ని రెడ్యూస్ చేయడానికి ఒక కూలింగ్ ఫ్యాన్ కూడా ఇందులో ఇన్సర్ట్ చేసి ఒక మినీ ఇన్వర్టర్ బాక్స్ అయితే తయారు చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో కానీ మీరు ఫుల్గా లైక్ చేస్తే ఆ వీడియో అయితే నెక్స్ట్లో పోస్ట్ చేస్తాను. అండ్ మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి, లూజ్ కనెక్షన్ అనమాట. అండ్ చూడొచ్చు, లో అవుతుంది. అండ్ ఒకసారి మనం వోల్టేజ్ ఎంత వస్తుందో కూడా చెక్ చేద్దాము మల్టీమీటర్తో. అండ్ నేనైతే ఈ వైర్స్ని అయితే తీసేస్తున్నాను. అండ్ గాయస్ చూడొచ్చు, నేను మల్టీమీటర్ని అయితే తీసుకున్నాను. ఇది ఒక ప్రొఫెషనల్ మల్టీమీటర్ అనమాట. దీని మీద నేను షార్ట్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ దీని మీద చాలామంది లాంగ్ వీడియో కావాలని రిక్వెస్ట్ చేశారనమాట. అండ్ తొందరలో దీని మీద లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ దీని వెనకాల స్టాండ్ కూడా ఉంటుంది మనకి. అండ్ వీడియోస్ ప్రజెంటేషన్లో గట్టా అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను 2 probesని ఇక్కడ కనిపిస్తున్న సాకెట్లో అయితే ఇన్సర్ట్ చేస్తాను చూడండి. అండ్ కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం టచ్ చేసినా పర్లేదు అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ తర్వాత టచ్ చేస్తే మనకి రియల్గా షాక్ అయితే తగులుతుంది. అండ్ నేను ఆల్రెడీ ఒకసారి టచ్ చేసి కూడా చూశాను, షాక్ తగిలింది కాబట్టి మీకు సేఫ్టీగా ఉండమని చెప్తున్నాను. అండ్ ఈ మల్టీమీటర్లో మనం 6000 volts అయితే పెట్టుకొని ట్రై చేద్దాం ఇప్పుడు. అండ్ చూడొచ్చు, బ్యాక్ లైట్ కూడా బ్లింక్ చేసింది. అండ్ ప్రోబ్స్ అయితే పెట్టేశాను. అండ్ చూడొచ్చు, స్విచ్ ఆన్ చేశాను నేను.
అండ్ చూడొచ్చు 225 to 230 వోల్ట్స్ అయితే వస్తుంది మనకి. వోల్టేజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. గైస్ ఫైనల్లీ మొత్తం అన్ని టెస్ట్లు అయితే చేస్తాము. అండ్ ఇప్పుడు అయితే ఛార్జింగ్ అయితే చేసి చూద్దాము, అసలు ఛార్జింగ్ అవుతుందో లేదో చూద్దాం అసలు. అండ్ బ్యాటరీని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ బ్యాటరీని అయితే కనెక్ట్ చేస్తాను. అండ్ చూడొచ్చు ఇది వచ్చేసి ఛార్జర్ అనమాట నా ఫోన్ది. అండ్ చూడొచ్చు నేను కనెక్ట్ చేస్తున్నాను. అండ్ చూడొచ్చు ఇది ఎటువంటి ఫేక్ వీడియో కూడా కాదు. అండ్ కనెక్ట్ చేసాను చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తున్నానో చూడొచ్చు ఛార్జ్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. అండ్ మనకి ఛార్జింగ్ బ్యాకప్ కూడా కాస్తుంది అనమాట ఈ ఇన్వర్టర్ అయితే. ఓకే గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ ఇన్వర్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇన్వర్టర్ కనుక మంచి వ్యూస్ అండ్ లైక్స్ అయితే మీరు ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఒక మినీ దీంతో ఒక ఫుల్ క్లోజ్గా బాక్స్ అయితే తయారు చేసి కొంచెం బ్యాటరీ బ్యాకప్ అది తయారు చేస్తారనమాట. అండ్ ఆ వీడియో కోసమే ఈ వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, సపోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. జై.